కేజ్ కొంచెం విరిగినట్టుంది. ఇస్లాంపురా బెల్లంపల్లి చౌరస్తా. ఓకే ట్రై చేస్తున్నా అనుకుంటున్నావా? నేను తర్వాత Hey guys, let's start the vlog. సో వీఆర్ సీయింగ్ ఆమె ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. 10 minutes దిగుతా అన్నది, 10 minutes బ్యాక్. మరి దిగిందో లేదో తెలియదు. చూస్తున్నాము ఆమె వచ్చినాక ఆమె రియాక్షన్ ఏంది, ఏం జరుగుతుంది. ఆమెకు గిఫ్ట్ తెచ్చాము, అది అప్పుడే చూపిస్తాం. గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఏం లేదు. అంటే షీ వాజ్ లైక్ కొన్ని ఇన్స్టాలో సెండ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఇన్వి చేశారు, మీరు కూడా ఏమైనా చెయ్యండి అని అంటే అడిగి ఆ రేంజ్లో చేయట్లేదు. ఇది ఎక్కువ మస్తు అంటే అది ఇష్టం కూడా లేవు. సో చేసాను కాబట్టి ఇష్టం కూడా చేస్తాం. అదే పరిస్థితి. ఏమో చెప్పింది, నాకైతే ఏం అర్థం కాలేదు అందులో. అడ్డం ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వాట్ షీ వాంటెడ్ అస్ టు డూ. ఇలా ఫ్లవర్స్ తెచ్చి అట్లా, రియాలిటీ ఏమో ఇన్స్టామార్ట్ సామాన్ లేవు. బట్ నో ఎక్స్పెక్టేషన్ ఇస్ రియాలిటీ. చెప్పు. నన్ను కాదురా, నువ్వు నిల్చోరా. ఏంది దిగినావా లేదా? ఎంతసేపు? అది ఇంకా ఫ్లైట్లోనే ఉంది. ఆహా ఓకే, ల్యాండ్ అయితే అయినావు కదా. ల్యాండ్ అయినావు కదా. ఏంది జల్దిరా, ఎంతసేపు? మాకు ఆకలి అవుతుంది. ఏం తినలేదు తెలుసా. ఆఫీస్కి దొరికొచ్చినావు. ఇంతకు ముందే ఆఫీస్ ఇట్లా అయిపోయింది. ఇట్లా ఎక్కి 5 minutes బఫర్ కూడా లేకుండే ఇట్లా ఎక్కి ఇట్లా ఉరికొచ్చేసినాం అంతే. 5 hours later. వచ్చేవరకు టైం అవుతుంది అంటే ఎగ్ పఫ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఎగ్ పఫ్ లేదు, అన్నీ వెజ్ అట గైస్. పన్నీర్ పఫ్. గో ఎంట్రీ ఇచ్చింది. చేసింది గాయస్. అంతగా సామాన్ నొక్కుంటూ వస్తుంది. వీళ్ళేమో వేస్తున్నారు గాయస్. ఇక్కడ బక్కగా చెప్పు ఏంది వచ్చినావు ఇప్పుడు? మరి వచ్చినావు. ఏ హానిషా అంటే ఇన్ని రోజులు అయింది కదా లేక ఇప్పుడు వచ్చినావు. వీడియో కాల్ లో కూడా చూడలేదు మిమ్మల్ని. తర్వాత ప్లీజ్ కొంచెం హాస్పిటల్ పోదాం, మరి కేజ్ కొంచెం విరిగినట్టుంది. ఓకే హానిషా మొత్తం వేరేగా ఇద్దరు. ఏమైతే ఎప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఆస్ట్రేలియాకి పోయినావు లేదు కూడా నాకు డౌటే. హాస్టల్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్టుంది అంతే. ఏందో ఏమో నీకో పోయేటప్పుడు నేను బట్టిగా పోతలేను. ఏ మోక్స్తో కూడా వచ్చింది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. చెప్పలేదు బాబు. కాదు కాదు మోక్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. 5 ఆస్ట్రేలియా వాళ్ళు కూడా వచ్చారు రమ్మంట పైకి.
మొత్తం కూడా వచ్చింది ఏం మా డాలర్లు ఇవ్వండి అని చెప్పి ఎవరు ఇక్కడ బ్యాగ్ చెప్పింది నువ్వు ఎన్ని ఇచ్చినావు మరి నా దగ్గర లేవు నువ్వు ఆస్ట్రేలియన్ సిటిజన్ కాలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ పోయి వచ్చినాం. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అంతే మీద ఇప్పుడు ఇస్లాంపురా బెల్లంపల్లి చౌరస్తా ఇప్పటిదాకా మేము ముగ్గురం అసలు దాని గురించి అసలు ఫస్ట్ అయితే ఇండియాలో అలా నమ్మకం లేదు నా మీద నమ్మకం లేదు. One eternity later. మేము ఇంటి నుంచి వస్తుంటే చిన్న అటు నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది కవర్ చేద్దామని చెప్పి మేము చేసాం గైస్ మీరు చిన్ని వాళ్ళ ఛానల్కి ఒక లైక్ వేసుకోండి ట్రిపుల్ థ్రిల్లర్స్ వాళ్ళ ఛానల్ పేరు దానికి నోట్ కూడా తెలియదు guys. మనకి 50 సబ్స్క్రైబర్స్ అదే మనం వీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆగిందట గాయస్ ఆమెకి ఎంత ఎరా క్యాష్ ఐఎన్ఆర్ గైస్, క్యాష్ కాదు ఐఎన్ఆర్. కాదు మా డాడీ వచ్చేటప్పుడు ఆటోకి రా అని చెప్పి పైసలు ఇచ్చింది గైస్ అప్పుడు రిచ్ ఆటో రిచ్ ఆటో సో ప్రస్తుతానికి 1000 తగ్గుతుంది అనుకుంటాను 1000 ఏం తింటారు ఫస్ట్ నేను ప్రస్తుతానికి పునుగులు చాలు నాకు స్టమక్ అంత ఇట్లుంది 2 ప్లేట్ల పునుగులు ఉన్నాయి ఒకటి కూడా కాదు. వాంటీకి వాంటా అయింది నాకు నేనా కేఎఫ్సి ఓకే గైస్ విల్ కంటిన్యూ విత్ ద బ్లాగ్ చెప్పు ఏం చేసినావు? కడుపులో అంత ఇట్లా అయిపోయింది బ్లాగ్లో పెట్టుకున్నాను. ఏం తీసుకున్నావు? ఏం అసలు ఏం చేస్తున్నాం వచ్చాడు? ఒక దానికోసం వచ్చినాము అది లేదు ఇంకొకటి తీసుకున్నాం మేము తీసుకుంది ఇప్పుడు క్లాసిక్ ఫింగర్ అండ్ పాప్కార్న్ మీల్ కొంచెం కొంచెం అట్లా మధ్యలో ఆస్ట్రేలియన్ యాక్సెంట్ వస్తుంది, మీరు కొంచెం వినొద్దేసేయాలి. అంతే ఇంకా నేను రోజంతా స్నానం చేయలేదు కాబట్టి ఇట్లా జిడ్డు ముఖం ఉంటుంది దట్ ఎడిట్ కేఎఫ్సి బర్గర్ మెక్డానల్డ్స్ బర్గర్ బాధితురాలు ఫుడ్ బర్గర్ వీళ్ళు ఫారెన్ రీడర్ నేను లోకల్ నేను పునుగులు తింటున్నా మేము ఇన్ని రోజులు లోకల్ తింది, ఇప్పుడు లోకల్ తెచ్చుతాం. నేను ఇన్ని రోజులు ఇవే తిన్నాను. ఏర్పడుతుంది తేడా ఏర్పడుతుంది. చేతులు కనుక్కోవాలి మనిషి ఎందుకు అంత హాస్టల్ ఉండి నువ్వు మర్చిపోయాను. ఉన్నప్పుడు కూడా నేను చేతులు కడుక్కోనే తిన్నా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కింద అది ఓకే ఇట్లా ఓపెన్ చేయొచ్చా నేను ఎందుకు అంటే ఏమన్నారా ఎందుకు ఎవరేమంటారు ఇంతగానం ఉన్నాయి కదా బరాబర్ నేను మాట్లాడుతూ అంటారు కదా ఇంకేంది నువ్వు తిను ప్రశాంతంగా తిన్నా. అబ్బో అబ్బో చంద్రముఖి లెక్క వేస్తుంది కదా ఏదని చెప్తే చేయని వచ్చి చెప్దాం. ఇవన్నీ పడవమ్మా. మేము మా ఓన్ ఫుడ్ తెచ్చుకున్నాము అని చెప్పాను తినండి మీరు తింటా కూడా. తింటా పర్లేదు. అదంతా మెత్తగా అవుతుంది బర్గర్ మళ్ళీ టమాటా చాలు కానీ అదే ఎందుకు? అది కూడా కావాలా అది ఇది రెండు అట్లా ముంచుకొని దీనికి మన ఆఫీస్ టిఫిన్స్ ప్లేస్ దగ్గర కూడా పట్టుకోవాలి. నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకొని పోతా అది సచ్చినోడు రోజు టమాటా పచ్చడి పెడుతున్నాడు ఈ మధ్య తినేసిపోదాం అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారు నువ్వు ఎన్నిటి పోతావు ఎప్పుడు పోతున్నావు? 6 o'clock మరి ఇక ఒకసారి అది ఆఫ్ చేయవా? వద్దులే. చూడవా ఒకసారి? పొద్దున ఉంటే కానీ మాదాపూర్లో వాటిని అడిగినా నేను అలా అంతా అది ఇంట్లో టిఫిన్ లెక్క అన్నాడు ఇంట్లో మనం ఎన్నిటికి అనుకున్నాం అబ్బో ఉరిగడ కూడా కాదు మంచిగా నిన్నాడు అయితే చెప్పింది
ఓకే క్యాబేజ్ అబ్బా. ఇంద్ర సినిమాలో సూపర్. ముట్టినట్టు ఇగో ఇట్లా వచ్చినాయి. నిజంగా చెప్పి ఫేక్ రియాక్షన్ ఇస్తున్నా నిజంగానే వస్తున్నాయా? అయిపోయిందా వీడియో అయిపోయిందా? నాకు కూడా ముందు మనిషి అసలు. మెల్లగా తిను, నమ్మని తిను. ఇట్లుంటుంది కదా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చి పునుగుల కోసం ఇట్లా కొట్టుకుంటారు. మనం పునుగులనే తినకుండా ఉంటాం కానీ. చెప్పు ఏమన్నా చెప్పు. నేను చెప్తా ముందు పోయినప్పుడు ఫ్లోలో మా దగ్గర ఓన్లీ క్యాష్ ఉండే కదా, అక్కడ చూస్తేనేమో అన్ని కార్డు పేమెంట్ చేసేటివే ఉన్నాయి అన్నట్టు. మనం దేంట్లో స్కాన్ చేస్తామో అవి ఉండే మా స్కానర్లో డబ్బాలు. అయితే పోయి డూ యూ గైస్ యాక్సెప్ట్ క్యాష్ ఆర్ ఈజ్ ఇట్ ఓన్లీ కార్డ్ అనుకుంటే అడిగితే వాడు ఇట్లా చూసిండు. ఏందక్క ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? నేను బ్లాంక్ అయినా, నేనైనా అడగాల్సింది లేదు. ఇది ఏమన్నా కొత్తగా ట్రై చేస్తున్నా అనుకుంటున్నావా? నేను తర్వాత కొంచెం యూపీఐ అన్న యూపీఐ అక్క ఇడికెళ్ళి ఆ తర్వాత ఓకే ఓకే లేదు రీసెంట్ బటన్ కొట్టుకొని మళ్ళీ తెలుగులో ఆర్డర్ చేయొచ్చినాం. ఇంకా నువ్వు తిను తింటా. వండి పెడతాడు మంచిగా తిన్నా నాన్ వెజ్ అయితే అని చెప్తాను. పవన్ వచ్చినప్పటి నుంచి వండుతున్నప్పటి నుంచి మరీ ఎక్కువ తినేస్తున్నా నేను అని చెప్తున్నా. దానికన్నా ముందు ఎన్ని రోజులు రా? బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ సాలడ్ వాకింగ్, పొద్దున వాకింగ్ పోవాలా, సాయంత్రం వాకింగ్ పోవాలా. లేకపోతే ఇక చచ్చిపోతున్నాను. టుడే 3 kilometers గైస్, 2 kilometers. ఫుడ్ వచ్చినాయి కానీ ఒక వాకింగ్ రాలేవు. అది కాదురా, ఆ షూ అటే పోయినాయా, ఆ జాకెట్ అటే పోయినాయి. వాకింగ్ ఎట్లా గాల్లో పోయినావా ఎగిరినావా? ఫిట్నెస్ కి అవి సేమ్ అవి ట్రాక్ ప్యాంట్లు ఇప్పుడు పార్ట్ టైం కవరే పార్ట్ టైం కి వాడుతున్నారు. పార్ట్ టైం అప్పుడు షిఫ్ట్ ఏమని వచ్చి నడుచుకుంటూ వెళ్తుండే. అప్పట్లో ఓకేలే. ఇప్పుడు మన డైరెల్ ఉన్నాడు. హాయ్ డైరెల్, కెన్ యూ ప్లీజ్ పిక్ మీ అప్ టుడే అంటే yes mate అంటాడు. yes mate coming. థాంక్స్ మేట్ అంటాడు. డైరెల్ పని లేదా, ఖాళీ ఉంటాడు ఎప్పుడు. డైరెల్ ప్రొఫెషనల్ డ్రైవర్ అయినా 35 years ఎక్స్పీరియన్స్. వావ్, నాలాంటి వాళ్ళు ఇంకా ఇండియన్స్ ఎత్తుకున్నాడు అన్నట్టు. అది మంచిది కదా, అంటే పికప్ కి డ్రాప్ కి అట్లా మాట్లాడేసుకుంటే అయిపోతుంది. రోజు పొద్దున వాళ్ళ దించేస్తా వాళ్ళకి క్యాష్ లో ఇవి తీసుకుంటాడు. మెయిన్ జాబ్ దాని లెక్క పెట్టుకుంటాడు అన్నట్టు. అచ్చా, దానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ దొరికిపోయావు మాఫియా, నీ మాఫియా దొరికిపోయింది. It's okay. It's a give and take process, guys. అదే ఇట్స్ an open secret. అందరూ అంతే చేస్తారులే, అందులో ఉంది కానీ బార్టర్ సిస్టమ్ ఇంకా నడుస్తుంది. అయితే అదే మొన్న ఒక మంచి నేను ఇంకా ఇంకో వియట్నామీస్ పిల్ల పోతుండ్రు, వాళ్ళు కూడా పోతురు అన్నట్టు. అది కనిపిస్తలేదురా, మొత్తం అదే ఉంది ఫ్రేమ్ లో. అంటే ఇప్పుడు తిప్పినాక అయితే ఇట్లా పెట్టినా అదే ఆ పిల్లకి ఒక క్యాంగ్రూ బొమ్మ కొన్నాడు, నాకు ఒక క్యాంగ్రూ బొమ్మ కొన్నాడు. క్యూట్ ఉంది. ఉండే అదే. పుట్ట ఫోటో అప్పుడప్పుడు చాక్లెట్లు తెచ్చేస్తాను. నిఖితకి చాక్లెట్లు ఇవ్వద్దంటే నాకు నిఖితకి ఇచ్చి డోంట్ టెల్ యువర్ మై దెన్ ట్విన్ సిస్టర్స్ అంటాడు అన్నట్టు. అంటే ఆ పిల్ల పొడుగు కొట్టేది అదే క్వైట్ ఆపోజిట్ ఉంటారు అని చెప్పి అట్లా సిస్టర్స్ అనుకుంటా పిలుస్తాడు. డస్ యువర్ సిస్టర్ హ్యాస్ షిఫ్ట్ టుమారో అట్లా సిస్టర్ అని రెఫర్ చేసుకుంటూ అడుగుతాడు అన్నమాట. వీళ్ళవి అనుబంధాలు, ఆప్యాయతలు, మా చిన్నపాటి కుటుంబం అన్నట్టు. నువ్వు డైరెక్ట్ కి ఇండియా పోతున్నా అని చెప్తే ఇచ్చింది అన్నట్ట. అయ్యో నీకు తెలియదు, ఇంకా నా ఫ్లైట్ టైం కి హ్యావ్ అ సేఫ్ జర్నీ. అయ్యో నా ఫోన్ ఏది అట్లా చిన్న అట్లా జిలక్కలు ఇస్తుంది అన్నట్టు. సుస్మితా సింగ్ అట్లా జిలక్కలు ఇస్తుంది. ఫోన్ ఏది, అది ఫోన్ అన్న కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. కార్ ఎక్కి సగం దూరం వచ్చినాక నా పాస్పోర్ట్ బ్యాగ్ ఏది, వీసా బ్యాగ్ ఏది అని అడుగుతుంది. ఈయనే ఇండియాలో ఫిక్స్ అయిపోదాం అనుకుంటుంది. మరి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. డోంట్ కమ్ బ్యాక్ యాజ్ ఎ పెంగ్విన్ అంట.
అంటే గట్టిగా తింటావో ఇంటికి పోయినాక ఉప్పు నాకు అడుగుతాడు ఆ, మస్తు ముచ్చడి చెప్తాడు అన్నట్టు మేము పోయేటప్పుడు ఏంటి మీ మమ్మీ వంట ఇష్టమా నీకు ఏం తింటావు ఫస్ట్ పోయినాక అంటే తోటకూర అని చెప్పిన ఆ తర్వాత సరే అయితే అని చెప్పి అది గుర్తు పెట్టుకొని అట్లా పెట్టిండు బాగా తిని అట్లా పెంగ్విన్లా తయారై రాకు అని చెప్పి అట్లా ఉంటాయి కదా పొట్టిగా రౌండ్గా పెరిగిన లెక్క ఫుల్ తిన్నాక నడుచుడు చూడాలి. ఆ, అటు ఇటు కాలు వేసుకునే వస్తుంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.